ప్రాంతీయ వార్తలు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యల అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడిలో ఈ రోజు నుంచి 29 వరకు కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. వార్తల వివరాలు. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గత రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో